అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము చేస్తున్న మూవీ పాడ్కాస్ట్‌ని మూవీని రికమెండ్ చేసింది చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంబర్ రిత్విక్ గారు తెలుగు ఓల్డ్ సాంగ్స్ గోల్డెన్ హిట్స్ 1091 అకౌంట్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. చిట్టిబుల్లి గారు అండ్ బస్సీ సందీప్ గారు అండ్ పవన్ కళ్యాణ్. సో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసిన మూవీ రంగస్థలం. సో అందుకని మేము ఈ మూవీ సెలెక్ట్ చేసుకున్నాము ఈరోజు చేయడానికి. సో రంగస్థలం మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సుకుమార్ గారు. హీరోయిన్లు రామ్ చరణ్ తేజ, సమాంత అండ్ ఇద్దరు ఇంపార్టెంట్ రోల్స్లో ఇంపార్టెంట్ రోల్స్లో చేసింది ఆది పినిశెట్టి అండ్ జగపతి బాబు. సో ఇది మూవీ. సో కావ్య, లిపి, ఇది ఒక ఇంకొక ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేసింది ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. అనసూయ చెప్పావా? అనసూయ కూడా అందరూ చెప్పేస్తాయి. ఓకే. సో ఇది ఒక 1980sలో జరిగిన కథ. రంగస్థలం అనే ఊళ్ళో జరిగిన కథ అనమాట. సో లిపి, నువ్వు ఎప్పుడు చూసావు అండ్ ఎన్నిసార్లు చూసావు అండ్ నీకు ఎలా నచ్చింది? నేను ఓన్లీ వన్ టైం చూసాను అండ్ నేను మోస్ట్ లైక్లీ లాస్ట్ ఇయర్ చూసినట్టున్నాను. లాస్ట్ ఇయర్ ఆ ఇయర్ ముందరో. ఓకే. నాకు బాగా నచ్చింది. పాడ్కాస్ట్ ముందు మళ్ళీ చూడలేదా? ఓకే, నీ మైండ్లో ఉందన్నమాట. ఓకే అక్క? నేను నిన్నే చూసాంలో ఈ పాడ్కాస్ట్ కోసం వెరీ ఫస్ట్ టైం నిన్న చూసాను ఫైనల్లీ. అండ్ ఎప్పుడు చూద్దాం అనుకుంటూ ఉంటా కానీ నాకు కుదరలేదు ఎందుకో. సో ఫైనల్లీ పాడ్కాస్ట్ కోసం చూసాను. నాకు కూడా చాలా నచ్చింది మూవీ. స్టార్టింగ్ అంతా కొంచెం ఏంటి ఎలా అవుతుంది, ఇలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది. కాకపోతే స్టోరీలోకి వచ్చేస్తే ఫుల్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో నచ్చింది నాకు. కానీ నేను యాక్చువల్గా నేను చూసినప్పుడు స్టార్టింగ్ కొంచెం అలా ఉన్నా కూడా నేను మన చింతలపూడి డేస్ ని గుర్తు చేసుకున్నా అనమాట. సో నాకు స్టార్టింగ్ కొంచెం బోరింగ్ పార్ట్స్ కూడా నాకు కొంచెము ఫ్యాసినేటింగ్ గానే అనిపించాయి. నాకు స్టార్టింగ్ లో ఏమీ బోరింగ్ అనిపించలేదు యాక్చువల్లీ. బట్ అక్క, నేనైతే చాలా సర్ప్రైజ్ అక్క. ఎందుకంటే నీకు సుకుమార్ మూవీస్ చాలా ఇష్టము, కానీ ఈ మూవీ ఎందుకు చూడలేదా అని చెప్పి నాకు ఇంకా క్వశ్చన్ మార్క్. నువ్వు సుకుమార్ మూవీస్ అన్ని చూస్తావు కదా. జస్ట్ ఎందుకో కుదరలేదు. యా, అందుకంటే రీజన్ లేదు. చూస్తుండేది పచ్చి విక్రమ్ కాదు కాబట్టి సుకుమార్ సెకండ్ కేటగిరీ ఇచ్చింది అక్క. అలా ఏం కాదు, ఎందుకో ఒక్కసారి ఇలా కుదరదు. అండ్ దెన్ అక్క, నీ పాయింట్ కి చెప్పాలంటే నేను కనుక ప్రాబబ్లీ సెకండ్ టైం కనుక చూస్తుంటే నాకు మేబీ ఆ స్టార్టింగ్ కొంచెం బోరింగ్ అనిపించుండేది. స్టార్టింగ్ బోరింగ్ అనిపించలేదు, కాకపోతే స్టార్టింగ్ స్టోరీ ఏమి ఉండదు, చాలాసేపు స్టోరీ ఉండదు, తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఈ మూవీ ముందు చూసాను ఆల్రెడీ. ఒకసారి 2 సార్లు చూసాను, మళ్ళీ పాడ్కాస్ట్ ముందు చూసాను. నాకు నచ్చింది. నేనేమి ఫాస్ట్ ఫార్వర్డ్లు, రివైండ్లు, స్పీడ్ అలా ఏం లేదు. నార్మల్గానే చూసాను, నార్మల్ స్పీడ్లోనే. అండ్ నాకు చాలా నచ్చింది. మూవీ పెద్ద హిట్ అయింది కదా. చాలా పెద్ద హిట్. యా, ఓకే, గుడ్. బికాస్ ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి, స్టోరీ, స్క్రీన్ ప్లే, అందరి యాక్టింగ్, మ్యూజిక్. సో నాకు హ్యాపీ. ఐ మీన్ ఇది ఏ మూవీలో ఏ ఇయర్ రిలీజ్ అయిందన్నావు? 2018. ఓకే, నేను నా కెరియర్ లో ఎక్కడున్నా ఆలోచించుకుంటున్నాను ఎందుకు చూడలేదే సినిమా అని. సో ఓకే. యా 2018లో అంత నార్మల్ కెరియర్. సో ఐ డోంట్ నో. హ్యూస్టన్లోనే ఉన్నావు. యా, బట్ యాక్చువల్లీ నేనైతే నా పిల్లలతో బిజీగా ఉన్నాను, సో అందుకే చూడలేకపోయాను. దాని తర్వాత ఇప్పుడు కొంచెం కోవిడ్ టైంలో చూస్తాను నేను యాక్చువల్లీ ఈ సినిమాని. ఓకే, అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు, ప్రైమ్ వీడియోలో. సో ఎనీవే, యా, మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఎలాగా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందామా? నాకు ఇప్పటి వరకు చూసిన అన్ని మూవీస్ లో నచ్చిన రామ్ చరణ్ మూవీ ఇది. అతని యాక్టింగ్ స్కిల్స్, అతని యాక్సెంట్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇప్పటివరకు చూసిన అన్ని మూవీస్ లోకి ఇది బెస్ట్ యాక్టింగ్. అగైన్ నేను RRR చూడలేదు, సో అందుకనే ఇప్పటివరకు చూసిన అన్ని మూవీస్ లో నాకు చాలా బాగా నచ్చాడు. అవును, చిట్టిబాబు క్యారెక్టర్ అండ్ చిట్టిబాబు యాక్టింగ్. నేనైతే రామ్ చరణ్ తేజ్ అయితే చూడలేదు, ఉత్త చిట్టిబాబునే చూస్తాను నేను అంతే. స్క్రీన్ పైన.
అండ్ చాలా రా క్యారెక్టర్. అండ్ నువ్వు చెప్పినట్టు మేకప్, ఇంకా మేక్ ఓవర్ మొత్తము విలేజ్ అప్పుడు యాహ్! 1980s లో లాగానే ఉంటుంది అతని కాస్ట్యూమ్స్ అండ్ అవన్నీ. నెక్స్ట్ అతను నిజంగా చెవిటి వాళ్ళలాగా చాలా బాగా చేశాడు. మేబీ అతను చెవిటి వాళ్ళు ఎలాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అది చూసి నేర్చుకుని ఉంటాడు. ఎందుకంటే నిజంగా నమ్మబుల్. సో 100% బాగా చేశాడు. అవును. నాకు నిజంగా మూవీలో స్టోరీ కూడా చాలా అసలు యునిక్ స్టోరీ, చాలా డిఫరెంట్ స్టోరీ. ఏదో పొలిటికల్ డ్రామా అనుకుంటాం కానీ లాస్ట్ కి ఒక లవ్ స్టోరీ. సో ఆ ట్విస్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ప్రకాష్ రాజే చంపించాలని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అతను లాస్ట్ లో వచ్చాడు కాబట్టి. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి లింక్ అయిందని మాత్రం నేను అస్సలు గెసుకోవట్లేదు. ఆ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది. సో సుకుమార్ స్టోరీ అసలు సూపర్. లాస్ట్ వరకు ఇలాగ రివీల్ చేయకుండా లాస్ట్ ట్రిక్ లాస్ట్ 1 minute ముందు రివీల్ చేస్తారు ఆ ట్రిక్. సో చంపేసి వెళ్ళిపోతారు కదా. సో నాకు చాలా నచ్చింది స్టోరీ కూడా. యా నాకు యాక్చువల్లీ ఆబ్వియస్లీ నాకు రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది, అది వేరే విషయం. బట్ ఆ లాస్ట్ ట్విస్ట్ దగ్గర నాకు నచ్చింది ఆ కాన్సెప్ట్. ఈవెన్ ఊరేసే వాళ్ళని కూడా జ్వరం వచ్చిన ఊరేయరు. సో నేను అందుకని మీకు అంత సేవలు అవన్నీ చేసింది సో దట్ యూ ఫీల్ బెటర్ నేను చంపేసే టైంకి. కాదు, గుడ్ పాయింట్ లిపి. జీవితం పైన మళ్ళీ ఆశ కలిగినప్పుడు అప్పుడు యా చంపేస్తారు. ఎగ్జాక్ట్లీ. యా యా గుడ్ పాయింట్. నేను చూసాను నిన్న మూవీ, కాకపోతే ఈ అవును. పాయింట్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నువ్వు చెప్తుంటే నాకు చాలా నచ్చింది ఈ పాయింట్. లిపి, నేను కూడా ఈ పాయింట్ చెప్దాం అనుకున్నాను. నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ. యా అదే స్టార్టింగ్ మొత్తం మనం ఎందుకు పొలిటికల్ డ్రామా అనుకుంటాము. అతను జగవత్ బాబు తనకి ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు ప్రెసిడెంట్. సో ఇలాగా అలా ఆలోచిస్తాం కానీ ఇలాగా వాళ్ళ వాళ్ళ బ్రదర్ కూడా వెళ్ళి మీట్ అవుతూ ఉంటాడు కదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని హాస్టల్లో. సో అదొక సైడ్ స్టోరీ, ఎందుకు టైం వేస్ట్ అనుకున్నాను. కాకపోతే నాకు అర్థం కాదు అంటే అదే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్టోరీ అని నాకు లాస్ట్ లో తెలిసింది. అప్పటి వరకు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాము, సీరియస్ గా ఉంది కదా మూవీ అనుకునేదాన్ని. నాకు యాక్చువల్ గా ఆ చెవిటి మెషిన్ ఇస్తా అంటాడు కదా, ఇప్పటి వరకు ఊళ్ళో వాళ్ళకి మాత్రమే తెలిసి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది అని. నాకు యాక్చువల్ నాకు అప్పుడే అనిపించింది, ఓకే చెవిటి మెషిన్ తో రిలేటెడ్ సంథింగ్ ఏదో ట్రాజెడీ అవుతుంది. That was Yeah. right. లిపి, అందుకే నేను గుంటూరు కారం సినిమాలో అందుకే అడిగాను కదా, దీంట్లో చెవిటి ఉన్నా కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ లాస్ట్ ట్విస్ట్ ఇవన్నిటికీ లిపి అందులో నువ్వు చెప్తుంటే నాకు కరెక్ట్ అనిపిస్తుంది అందులో. కానీ గుంటూరు కాలంలో అలా ఏం ఉండదు. అదేదో స్టైల్ కోసం అలా పెడతారు. సో స్టైల్ కోసం కాదు, అంటే స్టార్టింగ్ లో అందులో యాక్సిడెంట్ అవుతుంది కదా, బ్లాస్ట్ వాట్ ఎవర్. కాకపోతే వాళ్ళ ఎనీవే మనం వేరే మూవీ గురించి మాట్లాడుకోకూడదు. అందులో మదర్ వదిలేసి వెళ్ళిపోవడానికి వాళ్ళ ఫాదర్ ని ఒక స్ట్రాంగ్ ఎనఫ్ రీజన్ ఇచ్చారు అంతే. ఎనీవే బ్యాక్ టు దిస్ మూవీ. స్టోరీ అయితే అసలు నేను అసలు చాలా అంటే చాలా సుకుమార్ డైరెక్షన్ అండ్ యా చాలా బాగుంటుంది. నేను ఒక్కడిని చూసినప్పుడే అనుకున్నాను ఆ ట్విస్ట్ Yeah. బట్టి. సో ఆబ్వియస్లీ పుష్ప ఇవన్నీ ఎలా అంటే మళ్ళీ క్యాల్కులేటెడ్. సో అతను చాలా క్యాల్కులేటెడ్ గా దగ్గరుండి మరి అందరినీ ఆయన బాగా చూసుకుని టేక్ కేర్ చేసి క్యాల్కులేటెడ్ గా మొత్తం ఆయక పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు లాస్ట్ లో. సో అదే నాకు చాలా నచ్చింది. సో అదే అనుకున్న సుకుమార్ సిగ్నేచర్ మిస్సింగ్ ఉంది ఏంటి అని. ఆ క్యాల్కులేషన్ ఆ లాస్ట్ సీన్ తో వచ్చేసింది. ఐ మీన్ ఫస్ట్ సీన్ అండ్ లాస్ట్ సీన్. యా ట్రూ. కానీ అసలు ఏమో అతను చదువుకోలేదు పెద్దగా. జస్ట్ ఎందుకంటే కనీసము సమాంత 6th grade అని చదువుకుంటుంది, నేను చదువుకున్నట్లు చూపించారు. కాకపోతే అతనికి ఇంత ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందో మూవీలో. లేదు నేను చంపను, నేను ఎందుకంటే ఆబ్వియస్లీ క్లియర్లీ చంపేసి పగ తీర్చుకోవచ్చు. కాకపోతే అతనికి ఎలా ఐడియా వచ్చింది? చెప్పాడు కదా లాస్ట్ లో, చెప్తాడు కదా, మా అన్నయ్య చెప్తాడు ఊరేసిన వాళ్ళకి కూడా కొంచెం జ్వరం వచ్చినా కూడా వాళ్ళు ఊరేయరట, ఎందుకంటే వాళ్ళకి జీవితం పైన ఆశ వచ్చినప్పుడు ఓకే అంతా ఓకే బాగున్నప్పుడు దాని వల్ల అది కూడా వాళ్ళన్న చెప్తాడు అది. ఓకే ఓకే యా యా దాని తర్వాత సమాంత గురించి మాట్లాడతామా? సో సమాంత రామలక్ష్మి క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. సో Yeah. సమాంత కూడా చాలా నిజంగా పల్లెటూరు అమ్మాయి లాగానే బర్రెల్ని కడగడము అలాంటివన్నీ చాలా న్యాచురల్ గా చేసినట్టు అనిపించింది నాకు. బికాస్ ఆ అమ్మాయి నాకు ఈ సినిమాలో సమాంత డబ్బింగ్ నచ్చింది. ఆ వేరే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పకుండా కొంచెం నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆ వేరే ఆర్టిస్ట్ ఎందుకో గుసగుసలు ఆడుతున్నట్లు నాకు నచ్చదు. సో ఇందులో డబ్బింగ్ కూడా నచ్చింది నాకు.
ఎవరు లిపి? రెగ్యులర్ డబ్బింగ్ ఎవరు లిపి? చిన్మయి డబ్బింగ్ బాగుండేది కాదు. అవును. ఆహా, ఇందులో చిన్మయి డబ్బింగ్ కాదు. సో నిజంగా పల్లెటూరు అమ్మాయి మనం ఇందులో కూడా సమాంతం చూడం, ఎవరో ఒక పల్లెటూరు అమ్మాయిని చూస్తాం. అవును. అండ్ నాకు మీరు పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నాకు ఓవరాల్ ప్రిటీ మచ్ నాకు అందరి యాక్సెంట్ నచ్చింది. అందరూ గోదావరి ఇదే యాక్సెంట్. యాక్సెంట్. గోదావరి ఓకే ఓకే. యా అందరూ పాపం మంచి స్పష్టమైన గోదావరి యాక్సెంట్. నాకైతే అలాంటి యాక్సెంట్స్ రావన్నమాట. సో నేను అది అడ్మైర్ చేసే ఫీచర్. సో పాపం గోదావరి అదే అనుకుంటా అలాంటి యాక్సెంట్. అవునా? గోదావరి ఏమో లిపి. అండ్ ఇంకొకటి కొంచెం సమాంత ఎలా చేస్తుంది అనిపించింది కదా, బర్రెని గడగడము, అవన్నీ కొన్ని సీన్స్ ఎలాగో ఉంటాయి. అవును. కాదు బర్రెని కడగడం నాకు అవన్నీ నాకు మనం ఎప్పుడు గడగలేదు. మనం గడగలేదు. బట్ మీకు తెలుసో తెలీదు, బేబీ అని ఒక అమ్మాయి ఉండేది చింతలపూడిలో. నాకు అమ్మాయి గుర్తొచ్చింది. లైక్ వెరీ న్యాచురల్ గా లైక్ యాక్చువల్ పల్లెటూరు పిల్లలాగా చేసిందని అనమాట నా ఉద్దేశం. బట్ కొంచెం కథ స్మృతులు కూడా నాకు గుర్తొచ్చాయి అనమాట. ఓకే. యా సమాంత యాక్టింగ్ బాగుంది, నాకు నచ్చింది. అండ్ నాకు ఆది చాలా ఇష్టం యాక్చువల్లీ. ఐ థింక్ ఈస్ రియలీ హ్యాండ్సమ్ అండ్ తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఒక మూవీ ఉంటుంది, చెప్తాగు. ఎనీవే ఎమ్మెల్యే ఉంటుంది. నాది ప్రీసెట్ ఒక మూవీ కూడా చూడలేదు. ఒక మూవీ అతను ఒక మూవీ విలన్ లా ఉంటాడు ఒక మూవీలో, అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ కి అగైన్స్ట్ ఆపోజిట్ లో ఉంటాడు. నేను ఫస్ట్ చూసింది నాని పుణ్యశెట్టిది ఆ మూవీ. ఆ మూవీలో ఆది. సో ఆదిని చూసి నేను ఫిదా అయిపోయా ఆ మూవీతో. సో ఇందులో కొంచెము డీగ్లామర్ రోల్, అంత హ్యాండ్సమ్ అందరూ డీగ్లామరస్ ఈ మూవీలో అంత హ్యాండ్సమ్ అనిపించలేదు నాకు. కాకపోతే వాయిస్ అగైన్ ఆ గంభీరమైన వాయిస్ నచ్చింది నాకు. కానీ ట్రూత్ బి టోల్డ్ ఆల్తో డీగ్లామరైజ్ అయినా కూడా పాపం బానే ఉంటాడు. కొంచెం రీసెంట్ అబ్బాయి ఉంటాడు. ఇంకా అందరూ తేజ్ వీళ్ళందరూ మిగతా అందరూ డీగ్లామరస్. యాజ్ ఇన్ అతను డీగ్లామరస్ యాజ్ ఇన్ నార్మల్. అతను చదువుకుంటాడు అందుకనేమో. అతను గల్ఫ్ లో ఎక్కడికో వెళ్ళి ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, నాకు తెలిసి రామ్ చరణ్ తేజ్ మొత్తం లుంగి వేసుకుని ఉంటాడు, ఇతను ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. అందుకే అలా అనిపిస్తుంది మనకి. బికాస్ అతను చదువుకుని అతను గల్ఫ్ కంట్రీకో ఎక్కడికో వెళ్ళి పనిచేసి వస్తాడు కదా, దుబాయ్కి. ఓకే, దుబాయ్కి. సో అందుకని. బట్ ఏమో నాకు యాక్షన్ బాగానే అనిపించింది. నాకు రామ్ చరణ్ తేజ్ ఇంకా ఆది పినిశెట్టి ఆ బాండ్ అవంతా నాకు చాలా నచ్చింది. అవును, ఒప్పుకుంటా. నాకు బాండ్ అంటే నాకు ఏం నచ్చింది తెలుసా, మోర్ దెన్ మిగిలిన ఆ బాండ్ ఇంకా వాటి కన్నా కూడా నాకు ఆ రిలేషన్షిప్ లో ఉన్న ఇన్నసెన్స్ నచ్చింది. లైక్ వాళ్ళ తమ్ముడికి నిజంగా త్రూ ఇలాగా ఏమంటారు సర్కిట్ అయిపోయి వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్న ఏం చెప్తే అది వింటాడు పాపం. వాళ్ళ అన్న ఏం చెప్తే అదే వేదం. వాళ్ళనంటే ప్రాణం ఆ అబ్బాయికి. అవును. సో యా ఓకే. నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే జగపతి బాబు. మొన్న అరవింద్ సమేత గురించి మాట్లాడుకున్నాము. సో జగపతి బాబు దీంట్లో కూడా చాలా మంచి రోల్. అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో ఆయన ఈ మధ్య కాలంలో. ఐ మీన్ ఓకే 2018 అనుకో, ఈ మధ్య యాక్టింగ్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నది కానీ నిజంగా చాలా బాగా సూట్ అవుతారు విలన్ క్యారెక్టర్స్ కి. ఇందులో కూడా చూసే కోపం వస్తుంది మనకి చాలా. అలాగా యూనో ఆ పూజ చేస్తూ ఉంటాడు, వస్తాడు మధ్యలో, అతను చూస్తే నాకు ఎంత కోపం వస్తుందో. అక్క ఈ మధ్య కాలంలో బాగా యాక్ట్ చేస్తున్నావు కానీ నువ్వు జగపతి బాబు పాత మూవీస్ ఏమైనా చూసావా? చూసా, చాలా చూసా. గాయం చూడలేదు కానీ పాత సినిమాలు చాలా చూసాం. ఓకే, పాతప్పుడు కూడా బాగా చేస్తారు. కాకపోతే నాకు ఈ నెగటివ్ షేడ్ లెక్క ఎక్కువ నచ్చాడు పాజిటివ్ షేడ్ కంటే. అండ్ ప్రకాష్ రాజ్ ఆబ్వియస్లీ చాలా చిన్న క్యారెక్టర్. మనము జగపతి బాబు గురించి మాట్లాడుకోవాలంటే మనకి కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ డిస్టింక్షన్, ఇలాగా వేసుకోకూడదు, ఇంకా గ్లాస్ తాగితే కడిగి పెట్టాలి. సో కొంచెం బాధ అనిపించింది. ఐ నో దట్ వాజ్ ద రియాలిటీ. మేబీ కొన్ని ఊళ్ళల్లో ఇంకా ఇప్పుడు కూడా రియాలిటీ ఉండొచ్చు. బట్ దట్ వాజ్ మేకింగ్ మీ సాడ్. జగపతి బాబే కాదు, ప్రకాష్ రాజ్ కూడా అందుకే ఒప్పుకోడు కదా. అంటే సేమ్ రీజన్ ఎగ్జాక్ట్లీ.
ట్రూ. చాలా ప్లేసెస్‌లో అది స్టిల్ ఇంకా వెరీ వాలిడ్. ఇంకా ఈ రోజుకి అన్‌టచబుల్ జరుగుతుంది. ఇలాగా చేస్తారు. నాకు నచ్చలేదు. యాహ్! ట్రూ. బట్ నీకది సాడ్ అనిపించిందన్నావు గాబట్టి నేను నీకొక ఫన్నీ స్టోరీ చెప్తా. మనకి తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ స్టోరీ. వాళ్ళ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఒకవేళ కనుక వేరే కాస్ట్ పీపుల్ అయితే వాళ్ళకి ఆహ్, మగ్స్ ఉంటాయి గదా! ఆ మగ్గులో వాటర్ ఇచ్చి కింద కూర్చోమనేవాళ్ళట. లైక్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని. సో, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ వస్తే ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచేవాళ్ళు గాదట. చాలా సాడ్‌గా ఉంది నీ స్టోరీ. అది ఫన్నీ‌గా లేదు. సాడ్ గాదు. ఇది యాక్చువల్లీ ఫన్నీ. సాడ్ స్టోరీ. యూ మేడ్ మీ మోర్ సాడ్. కాదు. ఓకే. నేను తర్వాత నేమ్స్ చెప్తే నీకు ఫన్నీ అనిపిస్తుంది. ఓకే. కంటిన్యూ. కానీ ఒకటి ఇప్పుడు నువ్వు అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అని చెప్తున్నావు కాబట్టి నువ్వు ఈ మూవీ చూస్తే నేనైతే అబ్జర్వ్ చేసింది జగపతి బాబు ఎప్పుడు టాప్‌లో ఉంటాడు. జగపతి బాబు ఇల్లు కూడా ఒక గట్టు పైన గట్టు ఉంటుంది. అవును. కదా! సో, ఎప్పుడు అక్కడ కూర్చొని ఉంటాడు. సో, ఎప్పుడు పైనే కూర్చొని ఉంటాడు జగపతి బాబు. మిగతా అందరూ ఇలా కింద ఉన్నట్టు అనిపించింది మూవీ మొత్తం. చాలా మంచి డైరెక్షన్. అలా అనిపించింది. నేను నోటీస్ చేయలేదు కానీ చెప్తుంటే నిజం అనిపిస్తుంది. అంటే నాకు గుర్తులేదు. బట్ ప్రాబబ్లీ నిజమే అయి ఉండొచ్చు. నిజమే. మళ్ళీ చూడండి కావాలంటే. సో, అది మనకి ఆడియన్స్‌కి ఇలా ఆల్రెడీ తెలిసిపోతుంది. అతను పెద్ద అయినా వీళ్ళందరూ చిన్నవాళ్ళు అని చెప్పి. బట్ ఓకే. సో, దాని తర్వాత నాకు స్టోరీలో ఇంకొక క్వశ్చన్. ఇందులో అంజనం వేసి ఎక్కడుంటాడో కనిపెడతారు కదా, అది కొంచెం మీకు వెరైటీ అనిపించలేదా? లైక్ లాజికల్ గా వెతికితే బాగుండేది కానీ ఇలాగా మంత్రికురాలతోటి అంజనం వేయించి అంటే అంటే నువ్వు ఒక రకంగా నువ్వు గనుక ఆలోచిస్తే ఆబ్వియస్లీ పల్లెటూరు అవన్నీ బ్యాక్‌గ్రౌండ్ చూపించినప్పుడు ఇది కూడా పల్లెటూర్లలో వెరీ కామన్ గదా! ఈ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడాలు ఎట్సెట్రా, ఎట్సెట్రా. సో, అది కూడా అది నాకైతే కోఇన్సిడెన్స్ అనుకోవాలా మనం, నమ్మని వాళ్ళని? నమ్మని వాళ్ళు కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. బట్ నాకైతే అది జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది నేను ఇప్పుడు మనం గూడా ఇప్పుడు నేనైతే లిటరల్లీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ చిన్న జాతకం ఎలా ఉంటుంది టైప్స్‌లో క్వెషన్స్ ఇవైతే ఉంటాయి. సో, ఊళ్ళో వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకొంచెం ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్. యా. ఎగ్జామ్ ఉంది అంటే గుడికెళ్ళడము ప్రిటీ మచ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్. సో, ఓకే. అంచనా వేయడం నాకైతే స్టోరీలో ఇమిడిపోయింది అనే అనిపించింది. ఓకే. ఓకే. సో, తర్వాత ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే అనసూయ. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోలేదు. సో, ప్రకాష్ ప్రకాష్ రాజ్ రాజ్‌ది చాలా చిన్న రోల్ కానీ మంచి పివటల్ రోల్ ప్రకాష్ అవును. రాజ్‌ది. యాహ్! యా, ప్రకాష్ రాజ్ కూడా డీగ్లామరైజ్డ్. మేబీ అతనికి కొంచెం డార్క్ మేకప్ వేసారేమో. అతను కూడా డీగ్లామరైజ్డ్. ప్రకాష్ రాజ్ చాలా డీగ్లామరైజ్డ్ రోల్స్ చేశాడు. కాకపోతే నాకు ఈవెన్ ఆ డీగ్లామరైజ్డ్ రోల్స్ లో కూడా నాకు ప్రకాష్ రాజ్ కొంచెం హ్యాండ్సమ్ అని అనిపిస్తాడు. నాకు ఎప్పుడు ప్రకాష్ రాజ్ నాట్ హ్యాండ్సమ్ ఫీలింగ్ అయితే రాలేదు సో ఫార్. బాగా యాక్ట్ చేస్తాడు. యా, బాగా చేశారు. తర్వాత ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనసూయ. సో, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నాను అనసూయ క్యారెక్టర్ అసలు ఎందుకు ఉంది, అసలు అంత ఇంపార్టెంట్, రంగమ్మత్త క్యారెక్టర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అది ఇది అని. దాని తర్వాత కొంచెము సెకండ్ టైం అని ఈరోజు చూసినప్పుడు అనిపించింది కొంచెం ఇంపార్టెంటే. రంగమ్మత్తే ఆ అబ్బాయికి కొంచెం అన్ని సపోర్టర్. అండ్ రంగమ్మత్త దగ్గరే అతను పనిచేస్తూ ఉంటాడు. ఆ ఇంజిన్ ఆమెదే కదా. సో, ఆమె ఇంజినే అందరికి. అదొకటి. అండ్ సెకండ్, వాళ్ళ హస్బెండ్ చనిపోతారని రివీల్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. Yeah. లాస్ట్ కి తను ప్రెసిడెంట్ అవుతుంది. సో షీ టుక్ ఓవర్. అది కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. యా. సో, రంగమ్మత్త పాపం క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. అండ్ అనసూయ నేను ఫస్ట్ టైం ఈ మూవీ చూసాను. ఇంకొక మూవీ చూసాను అనసూయ. పుష్ప. నేను పుష్ప చూసాను, తర్వాత ఇది చూసాను. నేను పుష్ప ఆడి చూసేసాను. సో అందులో నా బాగా యాక్టింగ్ చేసి అనిపించింది. ఇందులో చూసాను సెకండ్. సో ఓన్లీ 2 మూవీస్ చూసే కాబట్టి. పుష్పలో నెగిటివ్ క్యారెక్టర్ కదా. క్షణం మూవీలో బాగుంటుంది. ట్రూ. నాకు గుర్తులేదు. నేను కరెక్ట్ సేమ్ మోడల్ చూసాను. ఫస్ట్ క్షణం చూసా, తర్వాత నేను ఇది, ఫస్ట్ క్షణం దాని తర్వాత చూసాను. పుష్ప. అప్పుడు నాకు ఆ అమ్మాయి నచ్చింది. అప్పుడు యాంకర్ అని తెలియదు నాకు. దాని తర్వాత నేను పుష్పలో నాకు అంత నచ్చలేదు. నార్మల్ క్యారెక్టర్ అంత. పుష్పలో చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. ఆ బ్లేడ్ తో ఇలా తిప్పుతూ. అవును, కానీ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్. యా. కానీ బాగా యాక్ట్ చేస్తుంది యా. యాంకర్ అయినా కూడా. నెక్స్ట్
ఇంకొక నాకు మేబీ నువ్వు లాస్ట్ అడుగుతావేమో నేను ముందే చెప్పేస్తున్నాను. నాకు ఇందులో ఒక నచ్చిన సీన్ ఏంటంటే వాళ్ళ ఎనిమీస్ ఉంటారు చూడు, ఆ ఊళ్ళో ఆపోజిట్ రౌడీ కూడా ఇద్దరు కొట్టుకుంటారు. అయితే నాకు సపోర్ట్ చేస్తావా అంటే సపోర్ట్ చేస్తా అంటాడు చూడు. నాకు ఆ సీన్ చాలా నచ్చిన సీన్. మళ్ళీ చెప్పు, నాకు గుర్తులేదు. అదే ఇతను వాళ్ళ బ్రదర్ నేను నుంచుంటాను అంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో చేయాలి, లైక్ అప్రూవ్ చేయాలో ఏదో చేయాలి నామినేషన్ ని. అవునవును. అయితే ఎవరు ముందుకు రారు. అప్పుడు ఎనిమీస్ ని కూడా ఒప్పించాలి అని చెప్పి ఎనిమీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు చూడు. అవునవును. ఒప్పుకుని నిజంగా ట్రూలీ ఫెయిత్ఫుల్ గా ఉంటాడు చివరి వరకు, సపోర్ట్ చేస్తుంటాడు చివరి వరకు. సో నాకు ఆ సీన్ చాలా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది ఆ సీన్. సో వాళ్ళు కొట్టుకున్నా కూడా ఆ సిస్టమ్ కి అగేన్స్ట్ గా కలిసి యునైట్ అవుతారు. సో అది నాకు నచ్చింది ఆ సీన్ చాలా. అండ్ తర్వాత నేను ఆలోచించాను, ఈ అమ్మాయిని పటాయించడానికే ఆ అబ్బాయిలు లైక్ అప్పుడే గొడవ పడతారు కదా, లైక్ అదేదో సంతలో కామెంట్ చేస్తే కొడతారు కదా, అలా ఎనిమిటీ వస్తుంది కదా వాళ్ళకి. నేను అనుకున్నా ఇవన్నీ ఇందులో కూడా హీరోయిజం చూపించాలా, వేస్ట్ సీన్ అనుకున్నా. కాకపోతే చాలా ఇంపార్టెంట్ సీన్. అక్కడే వాళ్ళకి ఇద్దరికి పడదని చూపిస్తారు, ఎనిమీస్ అని చూపిస్తారు, కానీ తర్వాత సీన్ లో మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. సో నా పాయింట్ ఏంటంటే ఇందులో కూడా అనవసరమైన సీన్స్ ఏం లేవు. అలాగే వాళ్ళ వాటర్ చేయడానికి వెళ్తే అతను నన్ను సూసైడ్ చేసుకుంటే కాపాడుతా చూడు, అది కూడా అన్నెసెసరీ సీన్. ఇవన్నీ లింక్ అయి ఉంటాయి ఇవన్నీ Yeah. డిప్రెషన్ చూపించడానికి. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ ఆపరేషన్ చూపించడానికి, ప్లస్ వీళ్ళందరూ కలిసి లాస్ట్ లో అతన్ని సపోర్ట్ చేస్తారు కదా. సో యా, కరెక్ట్. దాని తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడదామా? ఆగో, మూవీ గురించి ఇంకొక కొన్ని స్పెషల్ మెన్షన్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చిన చెప్పు. క్యారెక్టర్స్. చెప్పు. నరేష్ చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఒక పాపము ఏమంటారు, ఒక హెల్ప్లెస్ ఫాదర్ లాగా, అమాయకుడు లాగా. అతను కూడా పాపం కంప్లీట్లీ డీగ్లామరైజ్డ్ రోల్. సో అతను కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. ఒక సీన్ ఉంటుంది మ్యూజిక్ రాగానే లైక్ మనకి ఇలా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళందరూ చచ్చిపోయినప్పుడు. వాళ్ళ అన్నయ్య చచ్చిపోయిన సీన్. చాలా అది కూడా చాలా రాగా చూపించారు. Yeah, అదొక్కటే. ఆ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చాలా రాగా చూపించారు. ఇలాగ గుండె లోపలికి వెళ్ళిపోయి పిండేసి మళ్ళీ ఉతికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పిండేయాల్సి వస్తుంది, 2 times 3 times పిండాల్సి వస్తుంది లోపల. అవును, అదొక చాలా రాగా తీశారు. స్టెప్ బై స్టెప్ చచ్చిపోతే ఎలాగా ప్రిపేర్ చేస్తారు అని చూపించారు. చాలా అప్పుడు నాకు తెలియదు తెలుసు సమ్ ఆఫ్ ద ప్రాసెస్ స్టెప్స్. సో డిస్టర్బింగ్. యా, అవును, కరెక్టే. చాలా ఎక్కువ రాక్ డీటెయిల్ చూపిస్తారు. ఒక వెనకాల ఒక సాడ్ సాంగ్ కూడా వస్తూ ఉంటుంది. అదే చాలా okay, back. కొంచెం అది ఐ కొంచెం మీన్ చాలా రియలిస్టిక్ గా, అందుకే మనకి అందరికి ప్రాబ్లీ టచ్ అయిందేమో అందరి హార్ట్ కి. సో అలాగా రాగ్ చూపించారు. ఇంకా చెప్పు, స్పెషల్ మెన్షన్స్ అన్నావు, ఇంకెవరున్నారా? నాకు ఇష్టమైన బ్రహ్మాజీ కూడా ఉన్నాడు, ఒక చిన్న క్యారెక్టర్. అతను లేని మూవీస్ లో లేవు. అవును, బ్రహ్మాజీ కూడా చిన్న రోలే. అతను ఒక అదేదో ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాడు, ప్రతి మూవీలో ఉంటాడు. ఒక చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయన అవును. ఎప్పుడో అనుకుంటూ ఉంటా నేను. అవును. చెప్పి ఆహా అక్క, మళ్ళీ పేపర్ పైన మనం రాసుకొచ్చావా అని అడుగుతున్నా. డైలాగ్స్ ఏం రాసుకోలేదు దీనికి. దాని తర్వాత మ్యూజిక్, పూజా హెగ్డే ఒక ఐటమ్ సాంగ్ చేసింది. మ్యూజిక్ గురించి రిపీ చెప్తున్నట్ట ఫస్ట్. చెప్పు. యా, ఎందుకు అంటే నాకు అందులో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం, ఎంత చక్కగా గున్నావే. నేను ఆ పాట లిరిక్స్ కూడా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఇంకొంచెం డెప్స్ లోకి వెళ్ళాలి అంటే నాకు ఆ లిరిక్స్ లో లాస్ట్ లో ఉంటుంది చూడు, చెప్పు. ఆగు, ఓకే, లాస్ట్ లో ఉంటుంది చూడు, అదే తిన్నారకెళ్ళి తప్పిపోయిన పిల్లలాగా ఉన్నావే ఆసి ఆడలాగా. ఎంకి పాటలో ఉన్న తెలుగు మాటలాగా ఆ లైన్ నాకు చాలా ఇష్టం. ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ రాశాడు యాక్చువల్లీ. అవునా? దేవిశ్రీ ప్రసాద్ చంద్రబోస్ చెప్పిందే. సారీ చంద్రబోస్, సారీ కరెక్టే వేరే పాట. కరెక్ట్, దేవిశ్రీ ప్రసాద్ చంద్రబోస్ పాటలు రాస్తాడు కొన్ని.
సో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, మా అక్క ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అవును, నాకు చాలా ఇష్టం. అవును. అది ఓకే, నాకు లైన్ గుర్తొచ్చింది. Hmm. తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా సకగునవే. దాని తర్వాతది ఎంకి పాటలోన గాలి పల్లకిలో ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా. అమ్మో, చంద్రబోస్ భలే రాశాడే. చంద్రబోస్ కి ఎందుకు అవును, ఈ పాట చాలా బాగా రాశాడు, ఒప్పుకుంటా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లైన్ నాకు చాలా ఇష్టం. చంద్రబోస్ తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో. తెలుగు వచ్చి కాకపోతే బాగా యూజ్ చేసుకోవడం, ఇందులో బాగా రాశారు నిజంగా. అన్ని 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 కంపారిజన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే నాకు రంగమ్మ మంగమ్మ కూడా ఇష్టం. అది నిజా favorite. అవును, నీసా ఫేవరెట్. ఆ పాట బాగుంటే నాకు ఫస్ట్ రంగా రంగా రంగస్థలాన నాకు ఆ టైటిల్ సాంగ్ కూడా ఇష్టము. నాకు నేనేమంత నచ్చలేదు, నాకు ఇది నచ్చింది. ఈ గట్టునుంటావా ఓ ఎన్న, నా గట్టుకొస్తావా నా ఎన్న, ఈ గడపకొస్తావా ఓ ఎన్న. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. అవును, ఆ పాట బాగుంటుంది. లాస్ట్ చచ్చిపోయిన పాట కూడా బానే ఉంటుంది. చచ్చిపోయిన పాట కూడా బాగుంటుంది. అది మేబీ చూడకుండా వస్తే లిరిక్స్ వినాలి, ఎందుకంటే నేను అసలు నాకు చాలా డిస్టర్బ్ అయిపోయాను ఆ సీన్ తోటి. నేను యాక్చువల్లీ ఆ పాట నేను ఫస్ట్ టైం విన్నా. చచ్చిపోయిన సాంగ్ ఫస్ట్ టైం విన్నాను. ఈ గట్టుకొస్తావా గట్టుకుంటావా ఆ పాట కూడా నేను ఫస్ట్ టైం విన్నా నిన్న. నాకు ఓన్లీ ఆ రంగమ్మ మంగమ్మ, పూజా హెగ్డే సాంగ్, ఇంకా ఎంత చక్కగా ఉన్నావే, ఆ 3 సాంగ్స్ తెలుసు మూవీలో. సో పూజా హెగ్డే పాట ఏంటి దాంట్లో? జిల్ 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 జిగేలు రాని, రైట్ ఓకే. ఆ పాట. యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ ఈ జూక్ బాక్స్ బాగుంటుంది. అవును, ఈ మూవీలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. యా, ఓకే. దాని తర్వాత ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హైపోథెటికల్ విలేజ్ కదా పేరు రంగస్థలము. సో ఆ విలేజ్ సెట్ ని జూబ్లీ హిల్స్ లో వేసారట. రియలీ? యా, ఒక నిమిషం. 5 crores. వాట్? 5 crores పెట్టి నేను ఇంకా పాపం నిజంగా ఒక విలేజ్ కి వెళ్ళి మల్మల మాడే ఎండలో యాక్టింగ్ చేశారేమో అనుకున్నా. అదంతా సెట్టింగ్. యా, విలేజ్ సెట్ మాక్సిమం విలేజ్ సెట్ లో చేశారు. అది జూబ్లీ హిల్స్ లో వేశారు. లిపి ఏదో చెప్తున్నావు అక్క. హైపోథెటికల్ విలేజ్ అక్క, అలాంటి నిజం విలేజ్ లేదు అక్క. రంగస్థలం అనే పేరుతోటి విలేజ్, అది హైపోథెటికల్ అంతే. అదే అక్క అడిగింది. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను నిజంగా. వీళ్ళందరూ పాపం వెళ్ళి ఒక పల్లెటూరులో మళ్ళీ మాడి కష్టపడి చేశారు అనుకున్నా, చక్కగా జూబ్లీ హిల్స్ సెట్టింగ్ లో చేశారా అక్క. ఆన్ ది అదర్ సైడ్ వాళ్ళు పాపం నువ్వు నిజంగా అది పల్లెటూరు అనుకునే టైప్స్ లో సెట్ చేశారు అనమాట. ఒప్పుకుంటా. యా, సెట్టింగ్ చాలా బాగా చేస్తారు, ఒప్పుకుంటా. యాక్చువల్లీ నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే కెమెరా అసలు ఎంత బాగుంటుందో. సంథింగ్ లైక్ గ్రీనిష్, yellowish, orangish షేడ్ ఉంటుంది మొత్తం మూవీ అంతా. అండ్ చాలా బాగుంటుంది. నాకు ఆ కెమెరా నచ్చింది. ఒప్పుకుంటా. దాని తర్వాత 2 క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రంగస్థలం అంటే, లిపి నువ్వు తెలుగు టీచర్ కాబట్టి నువ్వు కామ్గా ఉండు. రంగస్థలం అంటే మీనింగ్ ఏంటి? రంగస్థలం అంటే స్టేజ్. ఓకే, అమ్మగారికి తెలుసు. ఓకే. దాని తర్వాత సెకండ్, లిపి నువ్వైనా చెప్పచ్చు. రామ్ చరణ్ తేజ్ టైటిల్ ఏంటి దీంట్లో? టైటిల్ అంటే మెగాస్టార్ అలా, చిరంజీవి మెగా పవర్ స్టార్. ఓ, సో చిరంజీవిది మెగాస్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, 2 కలిపి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అవునా? నిజంగా నిన్నా లేకపోతే కొత్తగా నిజంగా మెగా పవర్ స్టారా? యా, ఇది యాక్చువల్లీ మనము మగధీర మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పినట్టున్నాను ఇదే పాయింట్. చెప్పలేదు పాయింట్. చెప్పాను కదా లిపి, మెగా పవర్ స్టార్ చెప్పావు అనుకుంటాను. యా, చెప్పావు నాకు అందుకే గుర్తు. యా, ఎగ్జాక్ట్. సరే అయితే అల్లు అర్జున్ ఏంటి? స్టైలిష్ స్టార్. ఓకే ఓకే, మెగా పవర్ స్టార్. ఓకే, ఇంట్రెస్టింగ్, నాకు తెలియదు ఇప్పటివరకు. వరుణ్ తేజ్ కి ఏమైనా ఉందా? అతని మూవీస్ నేను ఒకటే చూసా, ఫిదా ఒకటే చూసా, దాంట్లో ఏం లేదు. నేను అంత. ఓకే, దాని తర్వాత యాక్చువల్లీ ఎక్కువ పాయింట్స్ లేవు నాకు ఈ మూవీలో. ఈ మూవీలో మనం ఆర్గ్యూ చేసుకోవడానికి ఏం లేవు, అన్ని నెగటివ్ ఏం లేవు కాబట్టి అన్ని ఒకరికొకరు అగ్రీ చేసేస్తున్నాం. అవును, చాలా మంచి మూవీ. నాకు ఎక్కువ పాయింట్స్ రాలేదు, కానీ ఒక డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ కరెక్ట్గా రాసుకోలేదు, కానీ ఆ డైలాగ్ మీనింగ్ అతను చెప్పింది, ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉండవు అనమాట. సో ఆ డైలాగ్ ఏంటంటే,
ఫస్ట్ చాలాసార్లు అంటాడు ఈ మూవీలో, ఈ చిట్టిబాబు చెవిన మాటలు వెళ్ళడమే కష్టం కానీ ఒకసారి వెళ్ళాయి అంటే అక్కడే ఉండిపోతాయి ఏదో అంటాడు. ఈ డైలాగ్ వెళ్ళాయి అంటే వాట్ ఎవర్ ఈ డైలాగ్ చాలాసార్లు చెప్తాడు. బట్ నాకు ఎందుకు నచ్చింది అంటే ఇంట్లో అతను ఒకసారి శ్రీమన్ నారాయణ అని చెప్పి ఒకటేసారి చెప్తే వింటాడు. దానికి అబ్బాయికి గుర్తొచ్చేస్తుంది అబ్బాయి శ్రీమన్ నారాయణ అనగా. సో అబ్బాయి ప్రతిసారి ఏం చెప్తాడో దానికి కొంచెం పే ఆఫ్ అనమాట లాస్ట్ లో. సో అది చాలా, అందుకే నాకు ఆ డైలాగ్ చాలా నచ్చింది. తెలుగు టీచర్ అక్కడ ఫీల్ అయిపోతుంది. శ్రీమన్ నారాయణ అడా నాకు అనా పలకదు. ఓకే, ఎనీవే దాని తర్వాత ఓకే ఇంకేమైనా ఉన్నాయా లేదంటే ఫేవరెట్ సీన్కి వెళ్ళిపోదామా? లేదు, శ్రీమన్ నారాయణ తోటి నాది ఫ్యూజ్ ఎగిరిపోయాయి అనమాట. సో నేను డన్. లిపి చిన్నప్పటి నుంచి నాతోటి నాకన్నా పలకదు, నీకు తెలీదా? మనం తోటి ఎక్కువ వర్డ్స్ మాట్లాడడం కాబట్టి సరిపోయింది చిన్నప్పుడు. ఓకే సరే అయితే ఇప్పుడు నీ ఫేవరెట్ సీన్ ఏంటి చెప్పు లిపి. ఓకే నువ్వు చెప్తాను, నన్ను లాస్ట్కి చెప్తా. నా ఫేవరెట్ సీన్ శ్రీమన్ నారాయణ సీనే. నాకు ఆ లాస్ట్లో ఆ ట్విస్ట్ ఆ అబ్బాయికి గుర్తొస్తుంది. ఆ అబ్బాయి బికాస్ చాలాసార్లు చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెప్పాలనుకుంటాడు అని చెప్పి. సో అది గుర్తొస్తుంది కదా, నాకు ఆ సీన్ చాలా ఇష్టం, ఆ ట్విస్ట్. ఆబ్వియస్లీ అది అసలు మూవీ మొత్తంలోకి అల్టిమేట్ సీన్, లాస్ట్ సీన్. నేను చెప్పినట్లు ఆ సీన్ కాకుండా నాకు అలాగా ఆ ఎనిమీస్ కలిసిన సీన్ కూడా చాలా ఇష్టం. ఆ ఊళ్ళో కుర్రాళ్ళు కలిసిన సీన్ కూడా చాలా ఇష్టం. యా, నాకు నచ్చిన సీన్ స్టార్టింగ్ లో సీన్. అతను అది వస్తాడు కదా ఊరికి, వచ్చినప్పుడు ఇతను వెళ్ళిపోయి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కదా. వాళ్ళకి ఏదో జరిగిన చిన్న గొడవకి అతనికి కోపం వస్తుంది. అతను సారీ చెప్పినా కూడా ఇతనికి వినిపించదు. దాని తర్వాత అతను వచ్చేసేసి సారీ అని చెప్పగానే అతను ఇంకా ఎలా ఉన్నావురా, లైక్ ఆ బాండింగ్, ఒక చిన్న సారీ అని చెప్పగానే కోపం మొత్తం మర్చిపోయి అట్ ద సేమ్ టైం అతని ఈగోని కాంప్రమైజ్ అవ్వకుండా సారీ చెప్పేంత వరకు వెయిట్ చేసి, నాకు అది నచ్చింది. లైక్ ఒక చిన్న సారీ, దట్స్ ఇట్, అండ్ దెన్ అంతా మర్చిపోతాడు వాట్ ఎవర్ హ్యాపెండ్. అంటే ఆబ్వియస్లీ ఇట్స్ సిల్లీ థింగ్, బట్ స్టిల్ ఇది నా ఫేవరెట్ పార్ట్ ఆర్ నా ఫేవరెట్ సీన్. లవ్ అండ్ అఫెక్షన్ బిట్వీన్ బ్రదర్స్. ఓకే సో ఫైనల్గా ఇంకా రేటింగ్స్కి వెళ్దాము, బికాస్ నా దగ్గర ఏం పాయింట్స్ లేవు. లిపి దగ్గర ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా కావ్య? ఓకే సో రేటింగ్ స్టార్టింగ్ విత్ కావ్య. ఐఎండిబి రేటింగ్ చెప్తాను. ఐఎండిబి రేటింగ్ ఈ మూవీకి 8.2 out of 10. ఓకే, నేను ఈ మూవీకి 10 out of 10. నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. నాకు ఈ మూవీలో నచ్చనిది ఏంటూ లేదు. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్. సో ఇన్ని రోజులు చూడనందుకు బాధపడుతున్నా. సో 10 out of 10. యా, నాకు ఈ మూవీ 9 out of 10. నాకు చాలా ఇష్టం. లిపి కొంచెం మిడిల్లో కొంచెం స్లో అవుతుంది మూవీ, అదొక్కటే, అందుకని 9 out of 10. బట్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ బాగానే ఉంటాయి. కొంచెం లెంతీ మూవీ ఇది. ట్రూ, లెంతీ మూవీ. అండ్ నాకు ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ జస్ట్ మీ, కాకపోతే నాకు కొంచెం ఆ లవ్ స్టోరీ కూడా కొంచెం లాంగ్ స్టోరీ టైప్స్లో అనిపించింది. అండ్ నేను చూసింది 2 years బ్యాక్. సో నాకు గుర్తున్నంత వరకు ఈవెన్ లవ్ స్టోరీ ఎపిసోడ్ కూడా నాకు కొంచెం ఓవర్లీ లాంగ్ అని అనిపించింది. సో మేబీ 8.5. అమ్మో, లిపి నుంచి వచ్చిందంటే అసలు చాలా గ్రేట్. లిపి 8.5 ఇచ్చింది, పండగే ఇంకా అందరికి. సో ఎనీవే, సో అది మా డిస్కషన్ రంగస్థలం మూవీ గురించి. సో మళ్ళీ రంగస్థలం మూవీని ఎవరు సజెస్ట్ చేశారో మళ్ళీ పేలు అవుతాను. సో ఫస్ట్ మన ఛానల్ మెంబర్ రిత్విక్ గారికి చాలా థ్యాంక్ యూ రిత్విక్ గారు. అండ్ తర్వాత తెలుగు ఓల్డ్ సాంగ్స్ గోల్డెన్ హిట్స్ 1091 ఛానల్ వాళ్ళు చిట్టి బుల్లి గారు, బస్సి సందీప్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ మా అందరికీ చాలా నచ్చింది. కావ్య ఫస్ట్ టైం చూసింది ఈ పాడ్కాస్ట్. ధన్యవామి ఏంటి పుణ్యమాని తెలుగు టీచర్ అయిపోయింది. నేను ఒక చిన్న మెసేజ్, చిట్టిబుల్లి గారు, నాకు మీ పేరు అలవాటు అయిపోయింది.
సో ఇప్పుడు మీ పేరు చెప్తే నేను నవ్వట్లేదు. అండ్ సారీ లాస్ట్ టైం నవ్వినందుకు. సో వీళ్ళందరి మూలంగా కావ్య ఫస్ట్ టైం చూసింది సినిమా అండ్ 10/10 ఇచ్చింది. సో చాలా థ్యాంక్ యూ. చాలా మంచి మూవీని రికమెండ్ చేశారు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ పెట్టండి. మేము అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాము. అన్ని రికమెండేషన్స్ని మేము చూస్తాము అండ్ వీ విల్ గో త్రూ దెమ్ అండ్ డెఫినెట్లీ ఒకసారి చేస్తాము మీ రికమెండేషన్. సో ప్లీజ్ కీప్ దెమ్ కమింగ్. అండ్ ఇది మా పాడ్కాస్ట్ రంగస్థలం మూవీ గురించి. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుస్తాము. కావ్య, ఊహ అండ్ లిపి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.